ప్రైజ్ ది లార్డ్. ఈ దిన వాక్య భాగము మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మానవులుగా ఈ లోకంలో శరీరంలో జీవించినప్పుడు మన జీవితంలో అనేక ఆకలి దప్పిక మనం కలిగి ఉండేవారు ఉంటున్నాం. అయినప్పటికీ కూడా ఆత్మీయ జీవితంలో మనము కూడా నీతి కొరకై ఆకలి దప్పికలు కలిగిన వారుగా, వాటి కొరకై ఆశ కలిగిన వారుగా ఉండవలసిన వారు ఉంటున్నామని యేసుక్రీస్తు సెలవిస్తుంటున్నాడు. కేవలము దేవుని నుంచి వచ్చే విషయాలు మాత్రమే మనకి జీవితంలో అవి తృప్తిపరచబడేవిగా ఉంటున్నాయి. అనుదిన జీవితంలో మనము కూడా నీతి కొరకు ఆకలి దప్పిక మనలో కలిగి ఉండవలసిన వారు ఉంటున్నాం. పరిశుద్ధత కొరకు, ఆయన కొరకై నీతిగా జీవించే కొరకు మనము ప్రభు కొరకై ఎల్లప్పుడూ ఆశ కలిగిన వాడుగా ఉంటున్నాం. అందుకే యేసుక్రీస్తు వారి కూడా తన జీవితంలో బాప్తిసం తీసుకున్న తర్వాత అపవాది చేత శోధింపబడుటకు అరణ్యం కొనిపోయినప్పుడు ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి పిమ్మట ఆయన ఆకలి గొనగా తన బట్టి గమనించినప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఆకలి దప్పిక కలిగిన వాడుగా ఉంటూ వస్తొచ్చాడు. అటు పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు మాత్రమే కనిపెట్టిన వాడుగా ఉంటూ వస్తొచ్చాడు. సాతాను అనేకమైన శోధనలు తీసుకొచ్చినప్పుడు కూడా ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చి తినమని చెప్పినప్పటికి కూడా మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదని అపవాదితో చెప్పినవాడు ఉంటొచ్చాడు. ఆ రీతిగా యేసుక్రీస్తు వారు ఆ అపవాది జయించే కారణం చేతన తిరిగి 4వ అధ్యాయము 11వ వచనంలో అంతటి అపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవుని కొరకై జీవించిన వాడు ఉన్నప్పుడు దేవుడు తన దూతలు పంపి ఆయనకు పరిచర్య చేసి ఆయన బలపరిచి ఆయనకు ఆహారం ఇచ్చి ఆయనను తృప్తిపరుస్తూ వచ్చాయి. ఈ దినమున నా జీవితంలో దేవుని యొక్క నీతి మనకి జీవితంలో జరించిన కొరకు ఆకలి దప్పికలు అవస్థల మధ్య మనం లోకంలో జీవించవచ్చు. అయినప్పటికీ కూడా ప్రభు నుంచి మాత్రమే మనం అనుదినము తృప్తిపరచబడేవారు ఉంటున్నాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక.